Hey guys, welcome to Filmy Focus. Sir, how are you, sir? Good. Venkat garu, so happy to see you. Same here. I think a few years back నుంచి మనం కలుస్తున్నాం. అప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనం మాట్లాడుకున్నాం. అవును. ఫైనల్లీ ఇప్పుడు థియేటర్స్లోకి రాబోతుంది May 15. Yes. సో మీరు కంబ్యాక్ అని నేను అనలేండి, కానీ మళ్ళీ ఒక జోష్తో వచ్చినప్పుడు, ఒక ఫిల్మ్తో వస్తున్నప్పుడు ఇదే ఎందుకు వై హెరడు అనుకున్నారు, ఏంటి అసలు? అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతకుముందు చేయలేదు. ఇంత అగ్రెసివ్ అండ్ ఒక కమర్షియల్ బేస్డ్ మాస్ ఎట్ పోలీస్ ఆఫీసర్. సో మా డైరెక్టరు నన్ను బాగా చూపించాడు. ఇంతకుముందు నేను ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి, అంటే ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ చేశాను. అవును. సో ఈ సినిమాతో నన్ను ఒక మాస్ హీరోగా నిలబెట్టాలని డిసైడ్ చేసుకొని మనోడు సూపర్ కంకణం కట్టుకున్నాను. సార్ రాజ్ తల్లూరి గారు, హాయ్, కంగ్రాట్స్ ఫర్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ. అంటే దీని ప్రీవియస్ మీరు చాలా వర్క్స్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉంటారు ఆబ్వియస్లీ. సో బిఫోర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, లైక్ మీరు ఇప్పుడు పోలీస్ అన్నప్పుడు కొన్ని ఫిలిమ్స్ మనకి ఒక బెంచ్ మార్క్ ఫిలిమ్స్ ఉంటాయి మన తెలుగులో కానివ్వండి. ఇవి ఏం ఇన్స్పైర్ అయ్యి మీరు డెబ్యూనే పోలీస్తో వద్దాం అనుకున్నారు, అంటే లైక్ ఈ క్యారెక్టరైజేషన్స్తో? బేసికల్గా నేను జనరల్ ఫీల్ అయిందంటే, మనం బయట తిరిగే ఆడియన్స్లో ఒక మాస్ ఏది జరిగినా కూడా దానికి న్యాయం చేసే ఇండియాలో పోలీసు వాళ్ళు ఒకలే. రౌడీ షీటర్ దగ్గర అయితే రౌడీ షీటర్ అయితేనే వన్ అటు ఇటు అవుతూ ఉంటుంది. పోలీసులు అయితే కంప్లీట్ న్యాయం చేస్తారు ఇండియాలో అయితే ఎస్పెషల్లీ. సో మనం హీరోతో వెళ్దాం. సార్ మీరు అన్నట్టు చిన్న కరెక్షన్ ఏంటంటే, పోలీసు వాళ్ళు చేస్తారు కానీ అన్ని రాష్ట్రాల్లో చేయరు, అంతమంది చేయరు సార్. కొంతమంది చేస్తారు, కొన్ని రాష్ట్రాల్లోనే బాగా నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంటాయి. అవునవును. కానీ హీరోయిన్తో చూపించుకోవడానికి ఇది స్కోప్ అనిపించింది. నాయక్ ఇన్స్పిరేషన్. యా, అదే అన్నింటిలో చెప్పాను ఇందాక, మళ్ళీ చెప్తున్నాం. ముంబైలో మీకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నాయక్. అచ్చా ఓకే. ఆయన 76 ఎన్కౌంటర్ చేశారు. ఏంటి సార్? 76 ఎన్కౌంటర్ చేశారు. 76 ఎన్కౌంటర్స్? వెరీ ఫేమస్ కదా నాయక్. ఓహో, ఓకే. ఆయన ఎవరికి భయపడ్డు. సో యాక్చువల్గా అతని క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ పోలీస్ ఆఫీసర్కి. అచ్చా ఓకే. సో అంత రీచ్ చేయలేకపోయినా అట్లీస్ట్ కొంచెం మ్యాచ్ చేయాలని నేను రాసుకున్న స్టోరీ ఇది. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా ఆయన దగ్గర? దీంట్లో 3 స్టోరీస్ ఉంటాయి. కంప్లీట్ పోలీస్ స్టోరీ ఒకటి ఉంటుంది, మెయిన్ లీడ్. బీటెక్ బ్యాచ్ ఉంటుంది, ఆ దొంగతనాలు, అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఓకే. ఇంకోటి ఏమో లైక్ ఒక అది రివ్యూ చేయకూడదు స్టోరీలో, అది కూడా మెయిన్ ఇష్యూ హెబ్బా పటేల్ గారిది. ఈ రెండింటిని సాల్వ్ చేసేవారంటే శివుడు, లైక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఓకే. హరుడు అంటే లైక్ అన్న. అచ్చా ఓకే, నైస్. అంటే ఈ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వాటి చుట్టూతో కమర్షియల్ కథను అల్లుకొని అన్ని క్యారెక్టర్స్ని ఇంపార్టెంట్గా పెట్టుకొని స్క్రీన్ మీద అందరికీ గుడ్ స్పేస్ ఇచ్చి అందరినీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి స్క్రీన్ మీద ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. ఓకే, నైస్. కానీ మధ్యలో పైకి పెట్టు, కింద బటన్ నుంచి పైకి పెట్టు. నా సామాన్ పైకి, ఇంకొంచెం పైకి పెట్టుకోండి. అంటే ఇప్పుడు డైలాగ్ డెలివరీ అనేది యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మా సోర్స్ ఆఫ్ ఇచ్చిన డైలాగ్ కానీ రాసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది బ్లడీ ఫూల్ అని చెప్పేసి, అది మెయిన్గా బాలయ్య గారు అంటుంటారు. సో ఆయన మీరు చూసే ఉండొచ్చు, మీరు చాలా ఫిల్మ్స్లో చూసే ఉంటారు. ఆయన బాలయ్య గారి వీర అభిమాని. అవునా సార్? అది అర్థమైంది, ఎక్కడ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకు. లేదు, పెద్ద ఇష్టం, నాకు చాలా ఇష్టం సార్. అవునా? అంటే కోరిక ఏంటంటే ఒక సినిమా మాస్ సినిమాలు తీసేసి హిట్లు ఇచ్చేసి తొందరగా వెళ్ళి ఆయనతో సినిమా చేయాలని కోరిక. ఎవరికి ఉండదండి కదా. బాలయ్య గారు బాగా చూపించాలి, మాకు ఉంటుంది కదా, అంటే అవకాశం వస్తుంది మా టైంకి వచ్చినప్పుడు. ఏ రోజు కూడా సాధి కలవమా. ఏంటి ఎక్కడ పుట్టింది ఇది? నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను చిన్నప్పటి స్కూల్ నుంచి నాకు బాలయ్య బాబు గారు ఇష్టం. సమరసింహారెడ్డి, సిమ్రాన్తో సినిమా చాలా ఇన్నోసెంట్ ఫేస్తో మాస్ సినిమా అది. బాలయ్య గారు ఇన్నోసెంట్గా ఉంటారు, నాకు అది కొంచెం ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్. అప్పటి నుంచి తనంటే నాకు డాన్సులు కానీ ఫైట్స్ కానీ, చిరంజీవి గారు అంటే కూడా ఇష్టం, అట్లా కాదు వేరేం కాదు. బాలయ్య గారిలో ఒక రకమైన ఇన్నోసెన్స్ కనబడుతుంది, నాకు అది ఇష్టం. ఓకే. సో బాలయ్య గారు పోలీస్ ఆఫీసర్ కూడా ఎలా ఉంటారో నేను ఎక్కడికైనా అలా చూసుకుంటాను. ఆయన చెప్పాల్సిన డైలాగులు కూడా సార్ చెప్పించారు అన్నమాట. నైస్, అర్థమైపోయింది. మీరు అడిగారు ఇదే డౌట్, నాకు చూసినప్పుడు అనిపించింది ఆ డైలాగ్స్ అన్ని మీకు చెప్పించారు. మాకు తెలుసు కాబట్టి ఇంకా అడిగేదే ఉంది. ఓకే. సరే, నేను కూడా ఎప్పుడు అట్లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ స్క్రీన్ మీద చేయలేదు. సో యు డిడ్ ఇట్. సూపర్. అంటే కాపీ కాదు, బాలయ్య కాపీ కాదలేదు, ఇన్స్పిరేషన్. అదొక తెలియకుండా, ఇప్పుడు యాక్చువల్లీ కాపీ అన్నారు సార్ దాన్ని. ఏంటంటే మనం ఎంత తెలియకుండా వచ్చేస్తాయి కొన్ని, అవంతే. సో రవీంద్ర గారు,
ఇప్పుడు విన్నాను మా వాళ్ళు మీరు కూడా ఫ్యూ ఫిలిమ్స్ బిఫోర్ చాలా ఫిలిమ్స్ చేశారని విన్నాను. ఇప్పుడు దీనిలో ఏం క్యారెక్టర్ ఏంటి అసలు? ఇందులో సెకండ్ లీడ్ కింద ఉన్నాను నేను. సో బీటెక్ బ్యాచ్కి నేను మెయిన్ లీడర్. సో ఇందులో నా పేరు వచ్చేసి ఓల్డ్ సిటీ విక్కీ. ఓల్డ్ సిటీ విక్కీ. సో మాస్ లోకల్ బాయ్, ఒక బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కోసం ట్రై చేస్తున్న బ్యాచ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాచ్ అందరికీ ఓల్డ్ సిటీలో ఉన్నారు ఎప్పుడైనా? నేను ఉండేది అదే, నేను మలక్పేటలో నేను ఉండేది, పుట్టింది పెరిగింది అక్కడే. అచ్చా, ఓకే. సో నిజంగా బ్యాచ్లు ఉంటాయా ఓల్డ్ సిటీలో? ఆయన బయట ఎలా ఉంటుంది నిజ సినిమా కూడా అదే. యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్న నీకు క్యారెక్టర్ ఇస్తున్నా అని చెప్పే ముందే ఫస్ట్ నన్ను మాకున్న ఫ్రెండ్షిప్లో ఆయన ముందు నన్ను స్టడీ చేసి నీకు క్యారెక్టర్ బాగుంటుంది చెయ్యి అన్నాడు అంతే. సరే, ఒక్కసారి అవుట్ ఆఫ్ కాంటెస్ట్ నేను ఒకటి అడుగుతా. సినిమాలో స్టోరీ కాదు కానీ మీరు మలక్పేట ఓల్డ్ సిటీలో ఉన్నారన్నారు కదా, ఒక ఇన్సిడెంట్ మీరు ఉన్నారో లేదో పక్కన పెట్టి రియల్ ఇన్సిడెంట్ ఏం జరిగిందో ఒకటి చెప్తారా మీరు మా కోసం? ఇన్నేళ్లలో మీకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఒక రియల్ ఇన్సిడెంట్ హైదరాబాద్ మలక్పేటలో కానీ ఓల్డ్ సిటీలో జరిగిన సీన్. ఇప్పుడు అంటే చాలా మేము ఉన్న ఏరియాలో చాలా మాస ఏరియా. సో హిందూ ముస్లిం గొడవలు చూశాను, దిల్షనగర్ బాంబ్ బ్లాస్ట్ చూశాను. దిల్షనగర్ బాంబ్ బ్లాస్ట్లో ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయన మాకు వెరీ నియర్ బై ఉండేటోడు అంట. పోలీసులు అందరూ రావటము, ఆర్మీ వాళ్ళు రావటము, అందరూ బిల్డింగ్ల మీదకి ఎక్కటము, అతన్ని టార్గెట్ చేసి గ్రాప్ చేయటం చూసాము. గొడవలు అంటే మా బ్యాచ్లకి మాకు రెగ్యులరే. మీరు రియల్ లైఫ్లో చూసి పిక్ చేశారా కావాలని? నేను ఒకసారి నా మాదాపూర్లో ఆఫీస్ ఉండే 100 ఫీట్ రోడ్లో. ఓకే. ఆఫీస్లో ఒకటి హారం కొడతాను కింద లారీ దగ్గర, చిన్న ట్రక్ ఉందని. పాపం వాచ్మెన్ ఏదో తిట్టడానికి, వాచ్మెన్ తిట్టడం గల్లా పట్టుకోవడం తెలియదు. నేను పైన తాపడం చూస్తున్నా, కిందికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు అసలు మనోడు నేను లైవ్లో చూస్తున్నా. డ్రైవర్ దింపి చెప్పి పాటను పట్టేశాడు. అంటే వాచ్మెన్ సంబంధం లేదు, వాడు లారీ డ్రైవర్, వాడిది తప్పు, వాడు ఉల్టా వాడి మీద అన్యాయం చేయడం. వాడు ఆయన పెద్ద ఆయన ముసలాయన ఏదో అంటే మనడు ఇక్కడి నుంచి వచ్చాడు, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు. సో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాడు మావాడు. ఓకే, నిజంగా చేసి చూపించాడు, షాక్ అయ్యారనమాట. సార్ వెంకట్ గారు, అంటే లైక్ మీరు మొన్న కలిసినప్పుడు చెప్పాం ఓజీలో మంచి సాలిడ్గా కనిపిస్తుంది అది అని చెప్పి, ఆ రెస్పాన్స్ ఎలా వచ్చింది తర్వాత? డెఫినెట్లీ 300 కోట్లు కలెక్ట్ చేసింది, మంచి హిట్ కళ్యాణానికి. సో వెరీ హ్యాపీ. ఓజీ 2లో ఎప్పుడైనా బ్యాక్ స్టోరీ కానీ ఏమైనా ఉంటుందా? మళ్ళీ తెలీదు, ఇంకా క్లాస్లో ఏమైనా ఉందా? చెప్పకూడదు నేను క్లాస్ ఉందా? అది తెలియదు, నాకు తెలియదు. ఒకటి ఉంది, పెద్ద సినిమా చెప్పకూడదు బయటికి, క్లాస్ ఉంది. నెక్స్ట్ పాన్ ఇండియా ఫిలిం మళ్ళీ మీరే చేస్తున్నారా? ఈయనతో వేరే ఉంది. ఓకే, ఉంది, పెద్ద డైరెక్టర్తోనే ఉంది, సీనియర్ డైరెక్టర్. అవునా? సూపర్ సార్. అది మళ్ళీ రామ్ బజరంగ్ అని ఇంకో సినిమా ఉంది, దాంట్లో నెగిటివ్ రోల్ చేస్తున్నాను నేను. ఇంట్రెస్టింగ్ సార్. సో ఇప్పుడు లైన్గా ఉన్నాయి మూవీస్. సార్ చెప్పండి సార్. అది లహరి ఆడియో వాళ్ళది ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దానికి సూర్య అనే డైరెక్టర్ అతను. సో ఐ హ్యావ్ 3-4 ప్రాజెక్ట్స్ లైనప్ అయ్యి ఉన్నాయి. అంటే ఎన్ని రోజులు గ్యాప్ని ఇప్పుడు స్లోగా 1 by 1 ఫిల్ చేస్తాను. సో చాలా మంది అడుగుంటారు ఏంటి గ్యాప్ అని. ఎందుకు చెప్పాను కదా, నాకు బ్యాక్ ఇంజరీ జరిగింది. ఇప్పుడు అప్పాలో షూటింగ్ చేస్తున్నప్పుడు అది మళ్ళీ అక్కడ బయటకు వస్తే పర్మిషన్లు, సినిమా ఇండస్ట్రీకి ప్రాబ్లం అని అప్పుడు మేము ఇవ్వలేదు ప్రెస్కి. సో జరిగి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ టు రికవర్ టోటలీ. ఐఎమ్ డూయింగ్ మై యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ నౌ. హరుడులో ఇప్పుడు అంతా యాక్షన్ సీక్వెన్స్లే ఉన్నాయి కదా. ఇప్పుడు హరుడు ఒక అంటే మనోడు రైటింగ్లో వెరీ గుడ్, మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ మనోడే, డైరెక్టర్ రాజ్. సో కమర్షియల్ సినిమా తీయటం అంత ఈజీ కాదు. సరే, నువ్వు ఆన్ పేపర్ స్క్రిప్ట్ ఇవ్వటం ఒకటి, దాన్ని ఫైనల్ అవుట్పుట్ స్క్రీన్ మీద చూపించడం ఒకటి. వాళ్ళు మేము ఇంత కూర్చొని కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం అంటే ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాం. సో కమర్షియల్ సినిమాలో ఫైట్లు ఎక్కడ పెట్టాలి, సాంగ్స్ ఎక్కడ పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రోజున అటెన్షన్ స్పాన్ చాలా తక్కువైపోయింది, ఇమ్మీడియట్లీ ఫోన్లకి రీచ్ అయిపోయి. సో దాన్ని ఆ డిస్టర్బెన్స్ రాకోకుండా ఒక డైరెక్టర్ ఎట్లా ఎంగేజ్ చేశాడు అనేది అది మేము చెప్పడం కదా. యాక్చువల్లీ నిన్న మొన్న డిస్ట్రిబ్యూటర్ షోస్ జరిగినాయి. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ మంచి కమర్షియల్ మాస్ సినిమా తీశారు. సో అదే ఇప్పుడు అన్న ఆల్రెడీ చాలా సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ హిట్స్ 100 days, 175 days. సో అన్న మాట్లాడటం ఈజ్ ఓకే. బట్ నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నానంటే లోపల నుంచి వస్తున్న హ్యాపీనెస్. నేను ఆ సినిమా చూశాను, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ వాళ్ళు పొగుడుతున్నారు.
సో బిగ్గెస్ట్ క్రిటిక్స్ అంటే డిస్ట్రిబ్యూటర్సే, వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోక్ చేస్తారు. సో వాళ్ళ నుంచి అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి అంటే లోపల నుంచి నాకు అరే నాకు ఓకే ఇన్ని రోజులు కష్టం నాకు ఇప్పుడు నాకు మంచి నేమ్ రాబోతుంది అని నాకు లోపల నుంచి ఒక హ్యాపీనెస్ ఉంది. సో మా డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా తీశారు, చాలా బాగా వచ్చింది. ఇందాక వెంకట్ గారు అన్నట్టు 100-175 days ఇలాంటి ఫిలిమ్స్ వచ్చాయి. యాక్చువల్లీ 50 days 100 days అనేది ఒక మార్క్లా ఉండదు ఎవ్రీ ఫిలింకి. 50 days అయ్యిందిరా మా హీరోది రికార్డ్ 100 days రా, లేదంటే థియేటర్లో ఇన్ని డేస్ ఆడే అని. యాక్చువల్లీ ఫిలిం రావడమే గొప్ప అయిపోతుంది ఇప్పుడైతే. రిలీజ్ చేయడం కంప్లీట్గా అంటే డ్రాస్టిక్ చేంజెస్. ఒకటి ఉన్నాయి పాతకాలంలో, మీకు ఐడియా ఉందా? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్ట చూడు, కొత్తవాడు సినిమా తీసి చూడు. మీరు ఎంటర్ చేశారు. ఓకే, సినిమా రిలీజ్ చేసి కూడా చూడు. అది కూడా రిలీజ్ చేసి కూడా చూడు. చూడు తీయడమైనా కొంచెం ఓకే, కానీ రిలీజ్ చేయడం అనేది ఇస్ బిగ్గెస్ట్ టాస్క్ సార్. రిలీజ్ చేసి చూడు. ఇప్పుడు ఈ డేట్ కోసం ఎంత ఫైట్ చేశారు మీరు? అయ్యో, నాకు నేను ఇద్దరే నాకున్నా నాకే తెలియదు సీరియస్లీ. నాకు ఫ్యామిలీలో నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, డబుల్ ఎంఎస్సీ చేశాను. అప్పట్లోనే 2011లోనే నా శాలరీ 51,000. నేను క్విట్ చేసి వచ్చేసాను ఇట్లాకి. నా 11 years 12 years నుంచి ఉన్నది ఇట్లా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు శాలరీ 5,000 నుంచి స్టార్ట్ అన్నది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నా కుటుంబం నన్ను భరించుకుంటూ వస్తూ ఉంది. డైరెక్ట్ వచ్చిన అవకాశం తర్వాత కూడా నేను 2 years స్ట్రగుల్ అయ్యా. ఎన్ని డేస్ నిద్ర లేదో నాకే తెలియదు. ఇదే కృష్ణానగర్ ఇదే శ్రీనగర్ కాలనీ పోస్ట్లో మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా నేను లంచ్ చేయకుండా ఈవినింగ్ వరకు డిఏ దగ్గర కానీ, సీజీ దగ్గర కానీ, విఎఫ్ఎక్స్ దగ్గర, ఎస్ఎఫ్ఎక్స్ దగ్గర, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర కూర్చొని ఒకరోజు ఫుల్ డే కూడా తినకుండా ఉన్నాము. ఫుల్ డే ఒకరోజు ఒక చిన్న పానీపూరితో కడుపు మా ఏడీస్తో మా టీంతో కూర్చొని అక్కడే మా ఇంటర్తో కానీ మా వాళ్ళతో కూర్చొని అక్కడే కూర్చొని సినిమా కష్టాన్ని మీకు లిటరల్గా అన్నీ చూసా. లేదు చెప్పకూడదు కానీ అన్నీ చూసాం. నిద్ర రాత్రి గడుపుంటారు కదా, ప్రతిరోజు నైట్ 2-3 అయితే పడుకునేసరికి నిద్ర రాదు. రేపు మార్నింగ్ ఏదో ఒక సెక్షన్ ఉంటుంది, పోస్ట్ అని, సెన్సార్ టెన్షన్స్ అన్ని టెన్షన్. సినిమాని ఒక బేబీ లాగా, ఇప్పుడు మన బేబీ 9th month వరకు బేబీ ఎలా కాపాడుకొని వస్తాము, సో ఇది కూడా అలాగే. ఫైనల్ హ్యాపీగా మంచి హీరో 100% డేట్ పక్కన పెడితే జనాలు 15th వర్డిక్ట్ ఆ హ్యాపీనెస్ బేబీ మాకు ఎప్పుడు అది ఫైనల్. బట్ ఒకటి ఏంటంటే ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఓకే మనం ఏదైతే అనుకున్నామో అది డెలివరీ చేసాం. ఇప్పుడు అది బయటికి వెళ్ళి అది ఎట్లా ఏ స్థాయికి వెళ్ళింది అనేది అది బయటికి వెళ్తే కానీ తెలియదు. ఇందాకలా నేను చూసాను, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో గెలిచేసింది బీజేపీ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యారు మీరు. చాలా ఎగ్జైట్ అయ్యి అలాగే జరగాలి అన్నట్టు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది కాదు, విజయ్ గారు గెలిచారని. రెండు విజయ్ గారు గెలిచారని ఆయనకి, అది విజయ్ గారు ఓకే గెలుస్తారని అక్కడ ఉండు, కానీ అసలు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలగానే ఆయన ఇట్లా. బికాజ్ ఐ థింక్ హై టైమ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లిట్రేషన్ జరుగుతుందని బంగ్లాదేశ్ నుంచి చాలా జరుగుతుంది. అది మన ఇండియాకి చాలా డేంజర్. అది దాన్ని గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని దాన్ని ఆ బార్డర్స్ సీల్ చేయటం అవన్నీ సంథింగ్ చెయ్యాలి. ఎందుకంటే మన ఇండియా పాపులేషన్ ఇట్లా పెరిగిపోతే వెళ్ళిపోతుంది. అది బార్డర్ కంట్రోల్ కొంచెం అది అవసరం. అక్కడ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా తప్పు జరుగుతుంది. అది మన ఇండియన్ ఎకానమీకి మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోంచి మినిమం 1.2 lakh to 2 lakh ఓటర్స్ మళ్ళీ బంగ్లాదేశ్ ఫ్లీ అయిపోయారు. సో అంటే ఎంత ఎకానమీ డ్యామేజ్ అవుతుంది అది. సో అంటే నాకనే కాదు, ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఇండియా, ఎంటైర్ ఇండియా ఇట్స్ గుడ్. చేంజ్ వాజ్ నెసెసరీ. అక్కడ కూడా రీసెంట్గా న్యూస్లో చూసారు లేదు, అక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దిగారంట మా అన్నలాగా. సో మమతా బెనర్జీ వాళ్ళ అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు, ఏమన్నా అల్లర్లు జరిగితే ఎన్కౌంటర్ చేసేస్తాను. సార్ నిజంగా అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు రియల్ ఎన్కౌంటర్స్ ఏమైనా కేస్ స్టడీస్ చేశారా? అంటే లైవ్లో చాలా మంది. అవునా? మాది భద్రాచలం ఖమ్మం మాది. ఓకే అంటే నేను లైవ్ లో క్రికెట్ మ్యాచ్ వెళ్ళినప్పుడు జీప్ వచ్చి ఆగుద్ది, దిగే యాటిట్యూడ్ భలే ఉంటుంది. జీప్ లో దిగే స్టైల్స్ అన్ని ఉత్సాహ పక్షులు కూడా వాడారు. ఆ స్టైల్స్ అని రియల్ గా లైఫ్ లో అలా చేశారు పోలీసులు చాలా మంది. కనిపెట్టి చాలా అవి చూసా ఇన్స్పిరేషన్ డైలాగ్స్ రాసుకున్నామని నేను దగ్గర నుంచి చాలా చూసా. మా బీచ్లో ఉంటుంది స్టై బీచ్లో అలా చిన్న బయట పోలీసులు అలాగే ఉంటారు. పోలీసు అందరూ సాఫ్ట్గా ఉండరు. స్టేషన్కి వెళ్తే అమ్మ బాబు దాకా కూర్చోంటారు, ఫస్ట్ మాట్లాడిద్దాం వేరే ఏదో ఉంటుంది. అవన్నీ దింపారు. సో దీంట్లో ఒక మాస్ అనే కాదు,
నాది లవ్ స్టోరీ కూడా ఉంది. నాతో పాటు హీరోయిన్గా నతాషా చేసింది, ఆ అమ్మాయి మిస్ ఇండియా. సో మా ఇద్దరికి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది. అలాగే అది గోవాలో షూట్ చేసాం మేము ఆ సాంగ్. అంటే ఒక మా బడ్జెట్ సినిమా అయినప్పటికీ చిన్న సినిమా, నేను బడ్జెట్ సినిమా, మా బడ్జెట్లో యూనిట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఓన్లీ ఒక సాంగ్ గోవాలో షూట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అలాంటిది దెన్ మా డైరెక్టర్ రాసుకున్న కథ ప్రకారం నా ఎపిసోడ్ మొత్తం ఒకటి బాంబేలో ఉంటుంది. గోవా అనుకుంటే బాంబే మళ్ళీ. సో బాంబేలో లొకేషన్స్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ నా సాంగ్ సోలో సాంగ్ షూట్ చేసాం, ఎంట్రీ సాంగ్. సో అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా కానివ్వండి, అక్కడ పర్మిషన్స్ అలా అంటే లైక్ లోకల్ అన్న. నేను బాంబేలో ఒకసారి రోడ్డు మీద కూర్చొని అంత యూనిట్ అంతా కూర్చొని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర గన్ తీసేస్తాడు ఇట్లా బయటికి. ఆ పర్మిషన్స్ అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఉంటుంది అక్కడ. ఓకే, తాజ్ చాలా ఫిల్మ్స్ తీస్తారు కదా సార్, అంటే ఆ ఫ్రేమ్స్ కోసం పర్టికులర్ తాజ్ హోటల్ కానీ బాంబే అంటే అక్కడ. అవును. సో బట్ బై గాడ్స్ గ్రేస్ అది కూడా అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు మేము షూటింగ్ చేసేటప్పుడు. అవును, ఆ రోజు ఎలక్షన్స్. బట్ అంటే ఇన్ఫర్మేషన్ సేమ్ లొకేషన్. యా, అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఒక పర్మిషను, మళ్ళీ దానికి జస్ట్ అటు వెళ్ళి తాజ్ పక్కన తీయాలంటే ఇంకో పర్మిషను ఓకే రోడ్స్కి. సో సిన్స్ నేను బాంబేలో పెరిగాను కాబట్టి ఆల్మోస్ట్ 25 years అక్కడ ఉన్నాను. సో నాకు అక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ అవన్నీ తెలుసు. సో వీళ్ళని పరిగెత్తి ఇచ్చాను అనమాట. అక్కడ ఫ్రెండ్స్, లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అక్కడ. లైక్ వాళ్ళు బాగా ప్రొటెక్ట్ చేశారు మమ్మల్ని, ఉన్నారు, హెల్ప్ చేశారు వాళ్ళు. అలాగే మా యూనిట్ మొత్తం మా డిఓపి ఆనంద్ అక్కడ బాగా కోఆపరేట్ అన్న చెప్పగానే పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మీ షూటింగ్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ బికాజ్ గేట్వేలో ఒక పర్మిషను, మళ్ళీ పక్కన తాజ్ దగ్గర ఇంకో పర్మిషను, మళ్ళీ కెమెరా వాటర్లో పెట్టాలంటే మళ్ళీ ఇంకో పర్మిషన్, బోట్లో పెట్టాలి పర్మిషన్, అది ఇంకో పర్మిషన్, అది నేవీ పర్మిషన్కి వెళ్ళాలి, అది నావీ పర్మిషన్ వస్తా. అవును, సీ అండర్. సో అవన్నీ తట్టుకుంటూ ఒక పెద్ద సినిమాలో కూడా, పెద్ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్లో కూడా బాంబేని ఇన్ని లొకేషన్స్ మేము చేసినన్ని రోజుల్లో ఎవరు ఎక్స్పోజ్ చేసి ఉంటారు. సాంగ్ చూడండి, ప్రభంజనం అనే సాంగ్ చూడండి. బాంబేలో దాదర్ స్టేషన్ నుంచి, బాండ్రా నుంచి, వర్లీ సీలింక్ నుంచి, ఓకే, వర్సోవా బీచ్ నుంచి, ఛత్రపతి శివాజీ జుహు బీచ్ నుంచి, ఓకే, అన్ని బోట్ స్పీడ్ బోట్ షాట్స్ అన్నీ బాగా, అంటే దానికి ఖర్చు బాగా అయింది మాకు. బట్ సినిమాకి అల్టిమేట్లీ అవుట్పుట్ బాగా రావాలి. ఒక డెబ్యూ డైరెక్టర్కి మంచి అన్ని నా కుదిరినంత వరకు నేను సహాయం చేయాలి. ఏదైతే రాసుకున్నాడో అది ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు ధైర్యం చేయదు. అంటే నేను రాసుకుంటాము, 100 రాసుకోవడం ఏముంది, 100 రాసేసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ కష్టం, ఎగ్జిక్యూషన్లో నాకు హెల్ప్ చేశారు. సో ముంబై మొత్తంలో డీసీపీ శంకరరావు నడిచింది అక్కడ. అంటే ఇప్పుడు మనం ఒక ప్యాషన్తో పనిచేస్తాం. ఇప్పుడు ఆయనకి డెబ్యూ, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ స్టార్టింగ్ 5 ఉన్నారు వాళ్ళు, అండ్ నాకు కమ్బ్యాక్ లాంటి మూవీ. సో మాకు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వీ హ్యావ్ ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఇచ్చాము. ఆ విజువల్ స్క్రీన్ మీద చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇప్పుడు మనం వాడేది ఏదైనా రియల్ బుల్లెట్స్, రియల్ గన్స్ ఉండవు కదా, మరి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వచ్చింది ప్రాబ్లమా? అది ఆ గన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, మామూలుగా ఇప్పుడు మిలిటెంట్స్, అప్పుడు మిలిటెంట్ అటాక్ అయింది కదా ముంబైలో. సో ఇప్పుడు మనం అది రియల్ గన్నా ఒరిజినల్ గన్నా అని చెక్ చేయాలంటే ఫస్ట్ పోలీస్ రావాలి, పోలీస్ చెక్ చేయాలి, సో పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మూవీలో బాగా అడిగేది మన షూటింగ్ స్పాట్లో ఏదో అది ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చింది, అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్. ఆ రోజు మొత్తం ఎన్కౌంటర్ సీన్స్ తీస్తున్నాం. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాంటేజెస్ తీస్తున్నాం. సో ఓకే, రెగ్యులర్లీ అన్నీ స్మూత్గా వెళ్ళిపోయింది. ఈవినింగ్ అమ్మాయిని షూట్ చేయాలి పాయింట్ బ్లాంక్ రేంజ్లో. అమ్మాయి గన్ టచ్ చేస్తుంది రిహర్సల్, చేయకూడదు అమ్మ, అట్లా టచ్ చేయకూడదు చెప్పాము. అయినా సరే టేక్లో వాళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ చేసేయాలని చెప్పి గన్ని టచ్ చేసింది అమ్మాయి. సో ఆ స్పార్క్ ఏదో వెళ్ళి అమ్మాయి కంట్లో వెళ్ళి ఇంజరీ అయింది. ఓకే, సో ఇమీడియట్లీ షూటింగ్ ఆపేసి మేము అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి, నేనే స్వయంగా తీసుకొచ్చి ఎల్వి ప్రసాద్ తీసుకొచ్చి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించి అంతా ఓకే లేదా కనుక్కొని ఒక 10-15 daysలో అమ్మాయి అంతా సెట్ అయిపోయింది. కాకపోతే అమ్మాయి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారో ఏంటో తెలియదు. అమ్మాయి వెళ్ళి మా మీద కేసులు పెట్టింది, నా మీద, డైరెక్టర్ మీద, ప్రొడక్షన్ మీద, ఫైట్ మాస్టర్ మీద. ఆయన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
అవునా వన్ డే. వన్ డే స్టేషన్లో కూడా పెట్టాను, బెయిల్ తీసుకొని మళ్ళీ పెట్టుకొచ్చాను. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో దెన్ వీ హ్యాడ్ టు గో టు లోక్ అదాలత్ కోర్టుకి వెళ్ళి అక్కడికి మాకు ఈ మా ఫుటేజ్ ఉంది కాబట్టి మాకు రిహర్సల్ అది కూడా ఫుటేజ్ ఉంది. రిహార్సల్ ఫుటేజ్ సో చెప్పామండి అమ్మాయికి ఇది ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. ఇప్పుడు నాకు బ్యాక్ ఇంజరీ అయింది, అంత పెద్ద ఇంజరీ అయింది. అంటే నాకు స్మాల్ డౌట్, ఇప్పుడు మనం రియల్ టైం వాడం కదా ఇవేమీ రియల్ థింగ్స్. జనరల్ గా మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, మామూలుగా దీపావళి తుపాకులు ఉంటాయి కదా, లైక్ పిలిచి టప్ టప్ అని నిప్పులు వస్తాయి. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ కెమికల్ ఉంటుంది, పేల్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, డమ్మీ తుపాకులే కానీ సౌండ్ మీద చిన్న కెమికల్ వస్తుంది. కెమికల్ చిన్నది వెళ్ళి ఆమె కంట్లో పడుతుంది. అంటే గన్ ఒరిజినల్ కాదు కానీ వెయిట్, దాని సౌండింగ్ అంతా సేమ్ ఉంటుంది. సౌండింగ్ ఫీల్ కోసం టచ్ చేయకూడదు, అది ఆ మిస్టేక్. అది ఆ అమ్మాయి అందుకే బ్లడ్ కాల్చాలి, అమ్మాయి చేయి టచ్ చేసి ఆమె ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ రియాక్ట్ అయింది అమ్మాయి, చేయడం అది మిస్ఫైర్ అయింది. ఎనీవే బై గాడ్స్ గ్రేస్ షీఈ్ ఓకే, అమ్మాయి బాగానే ఉంది అండ్ కేసు సాల్వ్ అయిపోయింది. ఓకే. అంతే. కానీ రీసెంట్గా నేను 10 days బ్యాక్ ఇంకో సినిమా షూటింగ్లో హ్యాడ్ టు ఫైర్, గన్ తీసుకోగానే మళ్ళీ అయ్యే గుర్తొచ్చింది. అంటే ఇన్ని సినిమాలు చేసిన ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. అంటే అంటే ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక నేను క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మనకేనా? ప్లీజ్ ప్లీజ్. మమ్మల్ని జైల్లో పెట్టి ఒక సీన్ తీసావు కదా అన్న, సాడిజం భయ్యా ఎలా ఉందని అడుగుతున్నాడు. అంటే మిమ్మల్ని కొట్టలేదు, ఆ గాంజా బ్యాచ్ ని కొట్టించా. అట్లా నీకేమో కొట్టారా నిన్ను? కొడితే అంత సీన్ లేదు. అంటే బేసిక్ ప్రతిదానికి కొట్టరేమో, అంటే సిచ్యువేషన్ కేసులు బట్టి ఊరికి అట్లా యాక్చువల్గా అది అటెండ్ మర్డర్ కేసు కింద కేసు ఫైల్ అయింది మా మీద. అటెండ్ మర్డర్ అంటే పెద్ద కేసు అది. అవును. దాంట్లో నేను చేయలేదు అన్న కూడా సినిమా కెమెరా బ్యాక్ సైడ్ యాక్చువల్గా కేసు మాకు రూల్ తెలియదు ఏంటంటే, ఇప్పుడు మీరు గన్ కాల్స్తే మీ మీద కేసు పెట్టాలి డైరెక్ట్ అని చెప్పి, ఎక్కడ కెమెరా మానిటర్ దగ్గర నేను ఎక్కడ ఫైట్ మాస్టర్ చెప్పే లాజిక్ ఏంటంటే, నేను అక్కడ లేను, కాల్చింది హీరో కదా, హీరో మీద కేసు పెట్టాలని అంటాడు, నన్ను ఎందుకు పెట్టింది అంటాడు. జనరల్ గా అసలు ఫాల్స్ కేసు తెలియదు, కేసు ఎలా పెట్టారో తెలియదు. నలుగురు మీద కేసు పెట్టేది, ప్రొడక్షన్ మేయర్ మీద పెట్టేసింది, డైరెక్టర్ మీద ఎక్కడ మాటకు వచ్చి నా మీద, హీరో గారి మీద అందరం పెట్టింది. కేసు చెల్లదు, ఫ్రేమ్ చెల్లదు యాక్చువల్గా, కేసు పెట్టింది. హీరో గారు సపోర్ట్ చేశారు. క్లియర్ అయిపోయిందా? అప్పుడే కోర్టులో కొట్టేసింది కేసు. ఓకే. కానీ వాడిని అరెస్ట్ చేశారు, కూర్చోబెట్టారు కదా సార్, డైరెక్టర్ గారు కూర్చొని సెట్ చేసుకుందామని. మీరు చిన్నప్పటి నుంచి పోలీస్ స్టోరీలు సన్నివేశాన్ని మళ్ళీ నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాడు, అన్ని చూసి వచ్చాడు. అంటే లైక్ బేసికల్గా అది పెద్ద నా ఫ్రెండ్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో నేను చదువుకున్న టైంలో కూడా మా ఫ్రెండ్స్ చిన్న గొడవలకు వెళ్తా ఉంటారు, అది అలవాటే, వెళ్ళి వాళ్ళు తీసుకురావడం బయటికి మా మావయ్య అలవాటే. నిన్ను కూర్చోబెట్టలేదు ఆయన చూడండి, ఆయన యాక్చువల్ కూర్చోబెట్టరు లేదా అంటే టీచర్ అన్న. సార్ సినిమా గురించి మాట్లాడారు. సినిమాలో మెయిన్ సస్పెన్స్ పార్ట్ ఇప్పుడు అంటే సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు చెప్పేది, అట్లా ఫస్ట్ హాఫ్లో మా బాంబే ఎపిసోడ్ అట్లా పైకి వెళ్ళింది, ఇంటర్వెల్ ముందు వచ్చింది ఆ ఎపిసోడ్. ఇంటర్వెల్ తర్వాత పార్ట్ వీళ్ళదిను హెబ్బా పటేల్ది చాలా కీలకమైన సస్పెన్స్ పార్ట్. వీళ్ళు ట్రావెల్ అంటే హీరో గారితో చేస్తారు, హెబ్బా గారితో. హెబ్బా సెకండ్ హాఫ్లో మొత్తం పరిగెట్టిస్తా ఉంటాం. సో ఇట్లా గ్రిప్పింగ్గా ఒక కమర్షియల్ ఫార్మాట్లో అండ్ సినిమా తీసాడు కమర్షియల్ ఫార్మాట్లో, అండ్ స్పెషల్ సాంగ్ సలోని చేసింది ఒక సాంగ్. సో ఆ సాంగ్ కూడా బాగా వచ్చింది. సో ఓవరాల్ మ్యూజిక్ బై మనీ జిన్నా ఇస్ వెరీ గుడ్. ఇట్ హ్యాస్ ఒక అన్ని యాంగిల్స్ కవర్. అలీ గారు ఉన్నారు, వీళ్ళ బాస్ అలీ గారు, బిల్డప్ బాబాయ్ ఆయన క్యారెక్టర్ పేరు. అండ్ అలీ గారితో చేయటం వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, అండ్ కొంచెం కష్టం కూడా అయింది. ఆయన క్యారెక్టర్ ఏం కాదు, సుమన్ గారు ఉన్నారు, సమీర్ గాంధీ, దిల్ రమేష్, వాట్ ఎవర్ ఉన్న వాళ్ళు అందరూ ఒక్క సీన్ అయినా కానీ వాళ్ళకి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా శుభశ్రీ, షాని, వైద్విక, చాందిని అందరూ అంటే అందరూ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ పాయింట్ 5 minutes ఉన్నా 2 minutes ఉన్నా బట్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తారు. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ May 15th. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అది కొంచెం లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కొంచెం హింట్ ఇచ్చారు మిస్ అయిన ఫిలిమ్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫిలిం గురించి చెప్పచ్చు కదా? May 15th హరుడు. నెక్స్ట్ వచ్చేది కదా, అది ఇప్పుడు వస్తున్నది నెక్స్ట్ అన్నాను నేను. నెక్స్ట్ విలన్ గా రామ్ బజరంగ్ అని సినిమా రెడీ అవుతుంది. ఆ తర్వాత లహరి ఆడియో వాళ్ళతో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాం, టైటిల్ ఇంకా పెట్టలేదు. ఓకే.
దాని తర్వాత ఉన్న 2 ప్రాజెక్ట్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఒకటి మీకు తెలుసా అయింది మగధీర మిస్ అయిందని? తెలుసా? ఓకే, తెలుసు. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా నాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి. ఆన్ కెమెరా చెప్పలేదు. ఆన్ కెమెరాలో చెప్పలేదా సార్? ఓకే, మగధీర సార్ చేయాల్సిన రందే బిల్లాస్ నెగిటివ్ రోల్ అయిపోయింది. బట్ ఇప్పుడు నెగిటివ్ ఒప్పుకున్నారు, అప్పుడు అది ఎందుకు అట్లా? అంటే అప్పుడు అలా రిజెక్ట్ చేయలేదు, మిస్ అయింది. రిజెక్ట్ చేయలేదు. somehow it didn't happen. ఎనీవే సార్, సూపర్ కంబ్యాక్ స్టోరీస్ రావాలని కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్.